రామకృష్ణ అన్న కుర్చీ మడత పెట్టే సాంగ్ అనేది చూసినాం. ఓ. కానీ దాని మీద మహేష్ బాబు మీద ట్రోల్స్ వస్తున్నాయి. దానిపైన నీ అభిప్రాయం? అంటే మహేష్ బాబు లాంటి వ్యక్తి ఈ సాంగ్ తీసుకోవడం అంటే కొద్దిగా ట్రోల్స్ అనేది వచ్చేది అది వాస్తవమే. ఎందుకంటే ఆ కుర్చీని మడత పెట్టి తర్వాత ఏమొస్తుంది అనేది ఇప్పుడు యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ దేంట్లో కానీ సెర్చ్ చేస్తారు. అప్పుడు చిన్న పిల్లలు కానీ తర్వాత ఆ పదం అని వచ్చినప్పుడు వాళ్ళు కొద్దిగా చెడిపోవచ్చే ఛాన్స్ అనేది ఉండొచ్చు కదా అనే ఒక థాట్ ఉంది అనమాట. ఎందుకంటే మహేష్ బాబు కొద్దిగా మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీస్తారు. అలాంటి వ్యక్తి సాంగ్ తీసుకోవడం కొద్దిగా డిసప్పాయింటే. వేరే ఏదైనా తీసుకుని ఉంటే కింది స్థాయి అలాంటిది కొద్దిగా వాడినా కానీ అంతేం లేకుండా దీని తర్వాత కొద్దిగా బూత్ వస్తుంది కదా. దానివల్ల అంటే మన రెండో రకంగా కూడా ఆలోచించాలి. ఏంటంటే తాత అప్పుడు ఒకవేళ వైరల్ అయినప్పుడు అప్పుడు బూత్ వచ్చింది కదా, అప్పుడు ఎందుకు రాలే ఇప్పుడు అంటే అప్పుడు ఆ తాత అంటే సోషల్ మీడియా కాబట్టి అది వైరల్ అయింది. జనాలు ఏంటంటే బూత్ని అప్పుడు ఎంకరేజ్ చేసినారు. కానీ ఇప్పుడు ఏంటంటే మన సూపర్ స్టార్ చేయడం అనేది కొద్దిగా అంటే అందరు చూస్తారు కదా, ఫ్యామిలీస్ కానీ అందరు చూస్తారు కదా. బీప్ చేసినారు. కాదు, డైలాగ్ తీసుకోవడం మహేష్ గొప్పతనమా లేకపోతే ఎవరు గొప్పతనం? అంటే అది వేరే తీసుకుని బాగుండే. ఇలాంటిది వైరల్ అయినది ఇప్పుడు మన పక్కల పడ్డ నాది నక్లీస్ గోల్స్ లేదా తర్వాత మన కండక్టర్ అట్లాంటివి కొన్ని ఏంటంటే అవి ఉండే. బూత్ అనేది కొద్దిగా లేని తీసుకుంటే ఓకే, ఎందుకంటే వాళ్ళ గొప్పతనం అనుకోవచ్చు. కానీ దీంట్లో కొద్దిగా బూత్ అనేది ఉండడం వల్ల నేను కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో అంటే వాళ్ళ నాన్నని అడిగిందట పిల్లలు, నాన్న ఏంది కూర్చొని మధ్య పెట్టిన తర్వాత ఏందని కొద్దిగా అవి ఎట్లా అనిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు పిల్లలు తెలియదని కాదు, కాకపోతే కొద్దిగా దీనివల్ల ఫ్యామిలీ చూసి ఏమన్నా అనేది ఒకటి ఉంది. లిరికల్ సాంగ్ ప్రకారంగా అయితే రిథమ్ అయితే అంతగా అనిపించలేదన్న. ఇంకోటి డాన్స్ స్టెప్లు కూడా కొందరు ట్రోల్స్ చూస్తుంటే కొద్దిగా డబల్ మీనింగ్ లాగానే ఉండేవని అంటున్నారు. అంటే కొద్దిగా అంత అనిపించలేదన్న.